నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. మీ అందరికీ ఒక ప్రశ్న, ఇంతకీ భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? అసలు భోగాపురాన్ని నిర్మించింది ఎవరు? ఎవరి హయాంలో కనీసం ఎర్ర బస్సులు కూడా తిరగలేదు? ఎవరి హయాంలో ఏకంగా ఎయిర్ బస్సులు ఇప్పుడు ల్యాండ్ అవుతున్న పరిస్థితి ఉంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఫస్ట్ మీరు నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎవరి ఘనత, ఎవరిది ఉత్త డబ్బా ప్రచారం, ఎవరు సాధించారు, ఎవరు కేవలం ఈరోజు సాధించిన దాన్ని కొట్టేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారనేదే నా ప్రశ్నల యొక్క సారాంశం. ఇక అసలు మ్యాటర్లోకి వస్తాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒక సుదీర్ఘమైనటువంటి చాలా పొడవుగా ఉన్నటువంటి ఒక ట్వీట్ అయితే పెట్టారు. ఆ ట్వీట్ యొక్క ముఖ్య సారాంశం ఏంటయ్యా అంటే, ఆ ట్వీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే, మా ఘనతే, మా సొంతమే, పని వైఎస్ఆర్సీపీది, క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్ అదే చంద్రబాబు మార్క్ రాజకీయం అని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున ట్వీట్ పెట్టాడు. అంటే భోగాపురాన్ని తెచ్చింది మేము, నిర్మించింది మేము, చేసింది మేము, జిఎంఆర్ని తీసుకొచ్చి పెట్టింది మేము, ఇన్ని రకాలుగా అంటే మొత్తం చదివితే అదో 10 నిమిషాలు వచ్చిందనమాట. సో క్లుప్తంగా కొట్టే తెచ్చా అన్నట్టుగా ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్లో విమానాలు దిగుతున్నాయంటే, ఎయిర్పోర్ట్ నిర్మాణం అవుతుందంటే అసలు అది మా కళ, మా విజన్, మేం చేసాం, మేము సాధించామని చెప్పేసి మొత్తానికి చూయించుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సరే, నేను ముచ్చటగా 3 అంటే, ఆయన ఎంత చాటభారతం రాసినా ముచ్చటగా 3 అంటే 3 ఫోటోలు చూపిస్తాను మీకు. దాంతో మీకే క్లియర్గా అర్థమైపోతుంది ఎవరు సాధించారు, ఎవరు ఉత్త డబ్బా ప్రచారం చేసుకుంటున్నారు అనేది. ఫస్ట్ ఒక ఫోటో మీకు చూపిస్తాను. జస్ట్ ఫోటోల ద్వారానే మనం సాక్ష్యాల ఆధారాలు కావాలి కాబట్టి ఫోటోల ద్వారానే మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఫస్ట్ ఫోటో చూడండి. ఇది గూగుల్ ఎర్త్లోంచి తీసినటువంటి ఫోటో. కావాలంటే మీరు కూడా ప్రయత్నం చేయొచ్చు. మీకు ఆ టెక్నాలజీ మీద ఏమాత్రం అవగాహన ఉన్నా మీరు తీయొచ్చు. ఒకవేళ లేకపోయినా సరే వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని ఈ ఫోటో ఎలా తీయొచ్చు, ఎలా మనం గూగుల్ ఎర్త్లోంచి తీసుకోవాలని చెప్పేసి పక్కనున్న వాళ్ళ సహాయం తీసుకునైనా సరే మీరు ఫోటో తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఇది ఎప్పటిదయ్యా అంటే 2024 మార్చి నాటి ఫోటో అనమాట. మీకు క్లియర్గా పైన కూడా ఒక చిన్న రెడ్ బాక్స్లో గూగుల్ ఇచ్చినటువంటి డేట్ కూడా మీకు కనిపిస్తుంది, 3/2024. అక్కడ ఏం కనిపిస్తోందండి? మార్చి 2024 అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలం, అంటే ఆఖరి దశ అన్నమాట, ఎలక్షన్కి ముందన్నమాట. ఇది ఎక్కడిది? భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి ప్రస్తుత ప్రాంతం. మీకు అక్కడ ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి ఉనికి, ఆనవాళ్ళు, కనీస మాత్రంగా ఎయిర్పోర్ట్ అని చెప్పుకోవటానికి కావాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి లక్షణం ఏమైనా ఆ ఫోటోలో కనిపిస్తున్నాయా? కావాలంటే జూమ్ చేసి ఆ పక్క నుంచి ఈ పక్క వరకు నేను చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. చూడండి, పచ్చగా కళకళలాడుతూ పంట పొలాల్లాగా ఉంది తప్ప ఎక్కడా భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి కనీస మాత్రపు పనులు కూడా ప్రారంభం కానటువంటి స్థితి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎక్కడైతే నిర్మించారో ఆ ప్రాంతంలో అసలు ఏమీ లేదు, పచ్చగా ఉంది. రన్వే ప్రాంతంలో మాత్రం ఏదో కొంత భూమి వరకు చదును చేసినట్టు కనిపించింది తప్ప అంతకు మించి ఏమీ లేదు. ఇక నెక్స్ట్ ఫోటోకి వెళ్దాం. నెక్స్ట్ ఫోటో ఎప్పటిదయ్యా అంటే, ఇక ఆ తర్వాత ఎలక్షన్ జరిగాయి, పరిపాలన మారిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చారు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూడా దాదాపు సంవత్సరం, అంటే జూన్లో వచ్చారు. ఇది మార్చి నాటి ఫోటో, ఎందుకంటే మనం మార్చిలో 24 జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలం మార్చిలో చూపించాం కాబట్టి నెక్స్ట్ సంవత్సరం అంటే వీళ్ళు వచ్చిన తర్వాత దాదాపుగా సంవత్సరానికి పరిస్థితి ఎలా ఉందో కూడా చూపించేటువంటి ప్రయత్నం చేయబోతున్నాం. సో రెండో ఫోటో మీరు చూడొచ్చు, దానికి కూడా నేను క్లియర్గా చూపిస్తాను. 3/2025 అని చెప్పేసి రెడ్ మార్క్లో ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, అదే డేట్కి కావాలంటే మీరు కూడా గూగుల్ ఎర్త్లోకి వెళ్ళి, మేము చెప్పిన వాటిని నమ్మకపోయినా, మీకు ఈ ఫోటో చూస్తే నమ్మకం కలగకపోయినా మీరు గూగుల్ ఎర్త్లోకి వెళ్ళి నేను డేట్ చెప్తున్నాను కాబట్టి ఆ డేట్లో ఫోటో తీసుకోండి. మీకు చేత కాకపోతే తెలిసిన వాళ్ళ ద్వారా తీయించుకునే ప్రయత్నం చేయండి. సో 2025 మార్చ్లో ఎలా ఉందో చూస్తే
భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి రన్వే ఏదైతే కీలకమైన రన్వే ఏదైతే ఉందో అది దాదాపుగా నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి దశ. ఇంకా ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇంకా మొదలు కాకపోయినా రన్వే అయితే దాదాపుగా పూర్తయినటువంటి స్టేజ్లో అయితే మనకు కనిపిస్తోంది. ఇక ముచ్చటగా మూడో ఫోటో కూడా చూసిన తర్వాత మీకు క్లియర్గా ఇంకా అర్థమైపోతుంది. ఇది ఈ సంవత్సరం మార్చిలో గూగుల్ ఎర్త్ నుంచి తీసినటువంటి ఫోటో. కావాలంటే మీరు పైన డబ్బాలో కూడా చూడొచ్చు. ఇప్పుడు ఫోటో ఎలా ఉందంటే ఏకంగా అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఎందుకంటే పేరు కూడా పెట్టేశారు కాబట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ పార్కింగ్ అని చెప్పేసి ఒక పక్క, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మార్క్స్ కనిపిస్తున్నాయి. రన్వే పూర్తిగా పూర్తయిపోయింది. ఆ ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి ప్రాంతం కూడా దాదాపుగా పూర్తయిపోయినటువంటి పరిస్థితి. మనకి 2025 ఫోటోలో రన్వే వరకు ఒక దశ రూపురేఖలు వచ్చాయి, కానీ మెయిన్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది ఇంకా ప్రారంభం కాలేదు అనేటటువంటి స్టేజ్ లేదు, అప్పుడప్పుడే ప్రారంభం అవుతుందా అనేటటువంటి విధంగా ఉంది. 2026 మార్చికి అయితే దాదాపుగా పూర్తయిపోయినటువంటి ఎయిర్పోర్టు రన్వే చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి వైనం అయితే మనం దీంట్లో చూడవచ్చు. మరి మార్చ్ అంటే ఇది ఆగస్టు 1కి అంటే రేపటి రోజున ఎల్లుండి ఆగస్టు 1వ తారీఖుకి ఈ యొక్క ఎయిర్పోర్ట్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఈ మధ్య కాలంలో ఎన్ని పనులు పూర్తయ్యాయి, ఎంత చకచకా పూర్తయిపోయింది, మిగతా హంగులు ఇవన్నీ అనేది కూడా మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఆనాటి ఫోటోలు చూస్తే మార్చి నుంచి జూలై ఆఖరి వరకు ఎంత వేగంగా పనులు పూర్తి చేయగలిగారు, డేట్ కూడా ఎంత త్వరగా ఫిక్స్ చేయగలిగారు అనేది కూడా మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అనమాట. మరి ఇంత క్లియర్గా జగన్మోహన్ రెడ్డి హయాంలో కనీసం తట్ట మట్టి కూడా ఎత్తనటువంటి పరిస్థితుల్లో ఎయిర్పోర్ట్ ఉంటే మేమే తీసుకొచ్చాం, మేమే సాధించాం, మేమే జిఎంఆర్ను మాట్లాడాం, మేమే అది చేసాం, మేమే ఇది చేసాం అని చెప్పేసి ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఏ రకంగా క్రెడిట్ చోరీ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. క్రెడిట్ చోరీ చంద్రబాబు నాయుడు చేస్తున్నాడా లేదంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడో చాలా క్లియర్గా అర్థమైపోవట్లా. జస్ట్ 3 ఫోటోల్లో భాగవతం మొత్తం బట్టబయలైపోయింది కదా. ఇంతేనా? దీనికోసం అసలు ఎయిర్పోర్ట్ రావటం ఇష్టం లేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో ఏం మాట్లాడాడో కూడా నేను క్లియర్గా చెప్తాను, కావాలంటే చూపిస్తాను కూడా. ఏప్రిల్ 22, 2015 భోగాపురంలో భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. ప్రస్తుతం విశాఖపట్నంలో 350 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ ఉంటే దీనికోసం 15,000 ఎకరాలు కావాలంటున్నారు. ఉన్న ఎయిర్పోర్ట్ని విస్తరించుకోవచ్చు కదా, అది కదా ఇది కదా, ఇక్కడ ఎకరం 2 కోట్లు ఉంటే మీరు ఆ రకంగా ఎలా చేస్తారని చెప్పేసి రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం. ఆ తర్వాత అదే సంవత్సరం డిసెంబర్లో మళ్ళీ 2016 ఆగస్టు రైతులతో ముఖాముఖిలో కనీసం సరిగ్గా ఎర్ర బస్సు కూడా రానటువంటి ప్రాంతంలో ఎయిర్ బస్ అవసరమా మనకి అని చెప్పేసి హేళనగా మాట్లాడిన మాటలు కూడా ఇంకా అలాగే ఉన్నాయి. ఇక 2017, 18లో ప్రజా సంకల్ప యాత్ర పేరుతోటి ఆయన పాదయాత్ర చేసినప్పుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎయిర్పోర్ట్ కోసం సేకరించినటువంటి భూమిని తిరిగి ప్రజలకు ఇచ్చేస్తాం, ఎవరి భూములు వాళ్ళకి ఇచ్చేస్తాం అని చెప్పేసి హామీ కూడా ఇచ్చారు. అంటే ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్ బస్సు ఎందుకు అని చెప్పేసి మాట్లాడినది ఆయనే. పక్కన విశాఖపట్నంలో 350 ఎకరాల్లో ఉంది, ఇంకో 1000 ఎకరాలు అక్కడే తీసుకోవచ్చు కదా, భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఎందుకు అని చెప్పేసి మాట్లాడింది ఆయనే. చెన్నై ఎయిర్పోర్ట్కి ఎంత ఉంది, ముంబై ఎయిర్పోర్ట్కి ఎంత ఉంది, కొచ్చి ఎయిర్పోర్ట్కి ఎంత ఉంది, వీటన్నిటినీ కాదని చెప్పేసి ఇప్పుడు భోగాపురానికి అంతంత భూములు అవసరమా అని చెప్పేసి మాట్లాడి రైతులు నెగదోసింది కూడా ఆయన. ఇవన్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కళ సాకారం అయిపోయి రేపటి రోజున ప్రారంభోత్సవానికి సిద్ధమైపోతుంటే అబ్బెబ్బే నేనేం వ్యతిరేకం, వాళ్ళు వ్యతిరేకం, మొత్తం చేసింది నేనే, క్రెడిట్ మొత్తం నాకే ఇవ్వాలని చెప్పేసి ఉరుకులు పరుగులు పెడుతున్నారు. కావాలంటే ఆయన మాట్లాడిన మాటలు కూడా ఒకసారి మీరు వినండి. ఆయన ఏం మాట్లాడాడో ఒక్కసారి మీరు వింటే ఇంకా క్లారిటీ వస్తుంది. నేను ఫస్ట్ వాళ్ళ అఫీషియల్ పేజ్లో ఉన్నటువంటి వీడియోనే, వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వీడియోని ఒకసారి ప్లే చేస్తాను, ఒకసారి మీరు వినండి. మధ్యాహ్నం పూట ఈగలు తోలుకుంటున్నారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో, అలాంటిది మనకి భోగాపురం కావాలా అన్న మాట ఆయన నోటి నుంచి వచ్చింది. కావాలంటే వినండి మీరు. ఎయిర్పోర్ట్ కోసం 15,000 ఎకరాలు అక్విజిషన్ చేయడం
దానికి ఒక ల్యాండ్ పూలింగ్ అని ఒక పేరు పెట్టడం, 15,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ పేరిట తీసుకోవడం ఎంతవరకు ధర్మం అని చంద్రబాబు నాయుడిని గట్టిగా అడుగుతా ఉన్నాం. మేము ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నారు కదా. ఇక ఒక్కసారి ఈ వీడియో కూడా ఒకసారి మీరు వినండి. మరి అటువంటిది ఇవాళ ఆ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇవాళ ఇక్కడికి భోగాపురానికి 20 నాటికల్ మైల్స్ కూడా లేని పరిస్థితిలో ఏ రకంగా పెడతాడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎయిర్పోర్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. అవసరమైతే కోర్టుకు కూడా పోదాం. కోర్టులో ఇప్పటికే కోర్టులో కేసులు కూడా వేయించాం. కేసులు గట్టిగా పోరాడదాం. భూములు బనైపోకుండా సర్వశక్తుల ఒడ్డి దీన్ని ఆదుకుంటాం. చంద్రబాబు మరో క్రెడిట్ చోరీ చేయడానికి అడరాని పాటలు పడతా ఉన్నాడు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టోరీ కూడా చూస్తే మేము ఏరో సిటీకి ఒక 500 ఎకరాలు 2200 ఎకరాలు ఎయిర్పోర్ట్ కుదించి అడుగులు వేగంగా ముందుకు వేయగలిగాం. 960 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. టైం పెట్టినాం, ఎనర్జీ పెట్టినాం, కోర్టు కేసులు సాల్వ్ చేసినాం. 3 గ్రామాలలో 400 కుటుంబాలను తరలించి వాళ్ళకి కాలనీ కట్టినాం. ల్యాండ్ అక్విజిషన్ మా హయాంలో జరిగింది. చూశారు కదా, కేసులు వేయించింది మనమే కేసులు వేయించాం. ఆ కేసుల మీద గట్టిగా పోరాడతాం. అక్కడ పక్కన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది, మరి ఇక్కడ భోగాపురంలో అవసరమా? 22 నాటికల్ మైల్స్ కూడా లేవు. దేనికోసం పెడుతున్నాడు, అసలు ఇక్కడ ఎందుకు పెడుతున్నాడు అని చెప్పేసి క్వశ్చన్ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు వచ్చి కేసులు వేసింది మీరే అయితే మళ్ళీ మీరు పరిష్కరించేదేంది? ఓ పక్క గతంలో నేనే వేయించాను, మేమే వేయించాం, మనమే వేయించామని చెప్పినటువంటి మనిషి మళ్ళీ మనమే పరిష్కరించామని చెప్పేసి ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఆ మాట చెప్పడం అంటే ఏమనుకోవాలి? అంటే ఓసర వెళ్ళి చాలా జాగ్రత్తగా నిమిషానికో రంగు మార్చినట్టు కనిపించట్లేదు. మేమే పునరావాస కాలనీలు కట్టాం, 3 గ్రామాలు తరలించాం, 950 కోట్ల రూపాయలు ఎయిర్పోర్ట్కి 4,000 కోట్ల రూపాయల పైచులకు 10,000 కోట్ల రూపాయల పైచులకు ఖర్చు పెట్టినట్టుగా రకరకాల లెక్కలు ఉన్నాయి. ఏనంట 950 కోట్లు ఖర్చు పెట్టంట చేసినట్టుగా అయితే చెప్పుకుంటున్నారు. సరే, చేస్తే చేసుండొచ్చాం, కానీ అసలు వద్దు అన్నది మీరే కదా, ఆపాలి అన్నది మీరే కదా, విశాఖపట్నం ఉంటే భోగాపురం ఎందుకన్నది మీరే కదా, ఎయిర్ బస్సు కూడా తిరగని ప్లేస్లో ఎర్ర బస్సు కూడా తిరగని ప్లేస్లో ఎయిర్ బస్సు ఎందుకని చెప్పేసి అన్నది మీరే కదా, కేసులు వేయించింది అన్నది మీరే కదా, ఆ కేసుల మీద గట్టిగా పోరాడతామన్నది కూడా మీరే కదా, మేము మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే రైతులకి ఎవరి భూములు వాళ్ళు తిరిగి ఇచ్చేస్తామన్నది కూడా మీరే కదా. అంటే ఇన్ని మాటలు మీరే మాట్లాడి ఇప్పుడు వచ్చి మొత్తం మేమే చేస్తాం, జిఎంఆర్ని మేమే పట్టుకొచ్చాం, పునరావాస కాలనీలు పెట్టాం. అసలు 15,000 ఎకరాలు అనేది ల్యాండ్ పూలింగ్ అనుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే రూపాయి ఖర్చు లేకుండా 15,000 ఎకరాలు తీసుకుంటే కనీసం ఆ ప్లాట్లు అవి ఇవి పోగా ఒక 5-6 వేల ఎకరాలు మిగులుతాయి. ఎయిర్పోర్ట్తో పాటుగా మిగిలిన ట్రైనింగ్ సెంటర్స్ కానీ మిగతా అనుబంధంగా ఉన్నటువంటి పరిశ్రమలు కూడా అక్కడ పెట్టవచ్చు, ఇబ్బంది ఉండదు, ఆ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయని చెప్పేసి అనుకున్నాను. సరే, 15,000 కుదరలేదు, కనీసం 5,000 శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా 5,000 చేద్దాం అనుకుంటే దానికి ఒప్పుకోలే, దానికి అడ్డం పడ్డారు, దానికి కేసులు వేయించారు, దానికి అన్నీ చేశారు. చివరికి గతిలేని పరిస్థితుల్లో 2-2.5 వేల పైచులకు ఎకరాలతోటి మొత్తానికైతే ఇప్పటికి పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో 2024లో ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడ కేంద్రంలో రావటం, దాంతోపాటుగా రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉండటంతో స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి, ఎందుకంటే తన ప్రాంతం అది, తన ఉత్తరాంధ్ర ప్రాంతం కాబట్టి స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి ఆయన కూడా ఇతోధికంగా పనిచేసి చకచక పావులు కదిపి 2 ఏళ్లలోనే దీన్ని పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తోంది. అఫ్కోర్స్ గన్నవరం విమానాశ్రయానికి ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదు, ఈ రకంగా చేయలేదు, ఇంకా అక్కడ బాలారిష్టాలు ఉన్నాయి. ఇది చకచక మొత్తం పూర్తయిపోతే అది కనీసం టెర్మినల్ నిర్మించుకోవడానికి కూడా సంవత్సరాల తరబడి సాగదీస్తూ దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. రేపు అమరావతిలో కొత్త ఎయిర్పోర్ట్ అంటున్నారు కాబట్టి దీన్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి అపవాదు కానివ్వండి, లేదంటే ఆరోపణలు కానివ్వండి, బలంగా కూటమి ప్రభుత్వం మీద ఉన్నాయి. అంటే క్లియర్గా తెలుస్తోంది కదా, భోగాపురానికి, విజయవాడ విమానాశ్రయానికి కూడా ఇవ్వనటువంటి ప్రాధాన్యత భోగాపురానికి ఇచ్చి చకచకా పనులు చేయించినటువంటి వైనం కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా నేనే చేశాను, ఇంకా నాదే, వాళ్లే క్రెడిట్ చోరీ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. సో మరి ఇదంతా వింటుంటే మీకేమనిపిస్తోంది, మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.